వెల్కమ్ టు రవికిరణాలు టీవీ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన చిన్నజీయర్ స్వామి. సమతాకుంభ 2024 శ్రీ రామానుజాచార్య 108 దివ్య దేశాల ద్వితీయ బ్రహ్మోత్సవాలకు సీఎంకు ఆహ్వానం. రాప్తాడులో సీఎం జగన్ సిద్ధం సభ. ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ పై దాడి. నిరసన తెలియజేసిన ఏపీజేఎఫ్ జాబ్ జర్నలిస్ట్ సంఘాల నాయకులు. సోమప్ప చౌక్ దగ్గర గంటపాటు ధర్నా. తెలంగాణలో మహిళల ఉద్యోగాలకు భద్రత లేకుండా పోయిందన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. నియామకాల్లో అన్యాయం జరిగేలా తీసుకొచ్చిన జీవో నెంబర్ 3ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్. అధికారంలోకి రారని తెలిసి ఎన్ని ఛాలెంజ్లు అయినా చేస్తారని చంద్రబాబుపై సజ్జల విమర్శలు. చంద్రబాబుకు జగన్ను సవాల్ చేసే అర్హత లేదని స్పష్టీకరణ. కారు కూతులను తాము పట్టించుకోబోమని వ్యాఖ్య. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే హైదరాబాద్ లోని నానక్రామ్గూడలో నూతనంగా నిర్మించిన తెలంగాణ రాష్ట్ర ఫైర్ సర్వీసెస్ విభాగం ప్రధాన భవనాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 3 దశాబ్దాలుగా రాజకీయాలు ఎలా ఉన్నప్పటికీ హైదరాబాద్ అభివృద్ధి మాత్రం ఆగలేదని స్పష్టం చేశారు. హైదరాబాద్ నగరం ప్రపంచంతో పోటీ పడుతోందని అన్నారు. హైదరాబాద్ పెట్టుబడులకు ఎంతో అరువైన ప్రాంతమని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఇకపై హైదరాబాద్ నగరాన్ని అర్బన్, సెమీ అర్బన్, రూరల్ పేరిట 3 భాగాలుగా విభజన చేసి అభివృద్ధి పరంగా మరింత ముందుకు తీసుకెళ్తామని చెప్పారు. ఫార్మా సిటీలు కాదు, ఇకపై ఫార్మా విలేజ్లు వస్తాయని రేవంత్ స్పష్టం చేశారు. సెక్టర్లో వచ్చిన ఈ మొత్తం పెట్టుబడులు కావచ్చు, హైటెక్ సిటీ కావచ్చు, హైదరాబాద్ నగరానికి కృష్ణా గోదావరి జలాలను తరలించడం ద్వారా ఇక్కడికి వలస వస్తున్న వాళ్లకు తాగునీటి సమస్యలను తీర్చడమే కాకుండా ఫుడ్ ఇండస్ట్రీ, హోటల్ ఇండస్ట్రీ, అదర్ ఇండస్ట్రీస్ కూడా ఏదైతే అవసరం ఉన్నాయో వాటన్నిటిని తీరుస్తూ ప్రధానంగా మధ్యతరగతి, దిగువ తరగతి ప్రజలకు ఉపయోగపడే విధంగా మెట్రో రైల్ నిర్మాణం కానీ, ఎంఎంటీఎస్ నిర్మాణం కానీ ఇవన్నీ కూడా హైదరాబాద్ నగర అభివృద్ధికి ఉపయోగపడ్డాయి. వీటితో పాటు ఏ నగరంలో అయితే శాంతి భద్రతలు ఉంటాయో ఆ నగరానికే పెట్టుబడులు వస్తాయి. ఈ హైదరాబాద్ నగరంలో ఒకప్పటి వాతావరణం నుంచి బయటకు తీసుకొచ్చి మత కలహాల నుంచి శాంతి భద్రతల సమస్యను పరిష్కరించుకుంటూ ఆనాటి ప్రభుత్వాలు ఒక విధానాన్ని నెలకొల్పినాయి. కాబట్టి ఈరోజు ఈ స్థాయిలో మన నగరం పోటీ పడుతుంది. తప్పకుండా అది చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, చంద్రశేఖరరావు గారు కావచ్చు. గత 30 సంవత్సరాలు 10 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు, 10 సంవత్సరాలు రాజశేఖర రెడ్డి గారు, 10 సంవత్సరాలు చంద్రశేఖరరావు గారు. రాజకీయాలు ఎలా ఉన్నా, వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉన్నా, హైదరాబాదు నగర అభివృద్ధి విషయంలో గత ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలను కొనసాగించుకుంటూ ఇంకా మంచి నిర్ణయాలతోనే వాళ్ళు ముందుకెళ్ళిండ్రు. ఈ సాంప్రదాయం కొనసాగుతుంది. చాలామందికి కొన్ని అపోహలు ఉన్నాయి. ఆ అపోహలను చర్చించుకోవడం వల్ల ఏం ప్రయోజనం లేదు. గత 30 సంవత్సరాలలో ఈ నగరం ఎంత వేగంగా అభివృద్ధి చెందిందో, ఈ నగరం వేగంగా అభివృద్ధి చెందడానికి గత ముఖ్యమంత్రులు ఏ ప్రయత్నం చేసిండ్రో వాళ్ళ ముగ్గురి అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకొని కొత్తగా నూతనంగా ఇంకా హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి పదం వైపు వేగంగా నడిపించడానికే మా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఇన్నర్ రింగ్ రోడ్ వేసినప్పుడు అసలు రింగ్ రోడ్ అనే విధానము, ఫ్లైఓవర్లు కట్టినప్పుడు ఫ్లైఓవర్ల విధానం కాంగ్రెస్ పార్టీని ఆ రోజు ముందుకు తీసుకొచ్చింది. ఔటర్ రింగ్ రోడ్ కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపాదించారు. కంప్లీట్ ఔటర్ రింగ్ రోడ్ లేకుంటే పార్షియల్లీ బైపాస్ రోడ్ లాంటిది ఎయిర్పోర్ట్కి ఈ ప్రాంతం నుంచి ఉండాలి, గచ్చిబౌలి ఈ ప్రాంతం నుంచి అని ఆలోచన చేస్తే తర్వాత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కంప్లీట్గా హైదరాబాద్ నగరానికి ఒక మణిహారంగా ఉండాలి అని చెప్పి ఔటర్ రింగ్ రోడ్డును కానీ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ను అంతకుముందు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను కొనసాగించి అంతకంటే ఇంకా ఉన్నతంగా అభివృద్ధి చేయడం జరిగింది. ఈరోజు ఔటర్ రింగ్ రోడ్ తర్వాత రీజనల్ రింగ్ రోడ్డు రావడానికి గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. మధ్యలో కొన్ని కారణాల చేత వాయిదా పడుతూ వచ్చింది. నేను ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టిన తర్వాత
మా మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మేమందరం నితిన్ గడ్కరీ గారితో చర్చించి మాట్లాడి ఇమ్మీడియట్గా రీజనల్ రింగ్ రోడ్కు సంబంధించిన అన్ని పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించి ఆ సమస్యలన్నిటినీ దాదాపుగా పరిష్కరించడం. 354 కిలోమీటర్స్లో దాదాపుగా 50% రోడ్డుకు సంబంధించిన నిధులు ల్యాండ్ ఎక్విజిషన్ పూర్తయింది. మిగతా సగభాగం కూడా ఇన్ ప్రిన్సిపల్ దే హ్యావ్ అగ్రీడ్ టు శాంక్షన్ దట్ రిమైనింగ్ పార్ట్. సో భవిష్యత్తులో ఏవైతే రీజనల్ రింగ్ రోడ్డు విషయంలో ఏమైనా అపోహలు ఉన్నా వాటన్నిటిని తొలగించండి. తొందరలోనే తెలంగాణలో రీజనల్ రింగ్ రోడ్ కూడా రావడం జరుగుతుంది. దాంతోపాటు కంప్లీట్ రింగ్ రోడ్ మొత్తము రైల్ వసతి కూడా కల్పించాలి రవాణా కోసం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని త్రిదండి శ్రీరామనారాయణ రామానుజ చినజీయర్ స్వామి సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లిన చినజీయర్ స్వామి సమతా కుంభ్ 2024 శ్రీ రామానుజాచార్య 108 దివ్య దేశాల ద్వితీయ బ్రహ్మోత్సవాలకు సీఎంను ఆహ్వానించారు. ఇందుకు సంబంధించిన ఆహ్వాన పత్రికను చినజీయర్ స్వామి ఆయనకు అందించారు. అనంతపురం జిల్లా రాప్తాడులో జరిగిన ఏపీ ముఖ్యమంత్రి జగన్ సిద్ధం సభలో ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్పై వైసీపీ శ్రేణులు దాడి చేశారు. ఫోటోగ్రాఫర్ శ్రీకృష్ణపై పిడిగుద్దులు గుద్దుతూ కర్రలతో చితకబాదారు. మీరు ఆంధ్రజ్యోతియే అని ఆరా తీసి దాడి చేశారు. దాదాపు 1 కిలోమీటర్ వరకు కొట్టుకుంటూ తీసుకెళ్లారు. ఈ దాడిలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. దెబ్బలతో సొమ్మసిల్లిన శ్రీకృష్ణను ఓ సీఐ ఎత్తుకుని తన వాహనంలోకి ఎక్కించారు. అతన్ని తమకు అప్పగించాలంటూ వైసీపీ శ్రేణులు వాహనానికి అడ్డుగా నిలబడ్డారు. సీఐపై కూడా దాడికి యత్నించారు. శ్రీకృష్ణ వద్ద ఉన్న కెమెరా, సెల్ ఫోన్, పర్సు అన్ని లాక్కున్నారు. ప్రస్తుతం ఆయన ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై జర్నలిస్టు సంఘాలు బగ్గుమన్నాయి. ఏపీజేఎఫ్ జాబ్ జర్నలిస్టు సంఘాల ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కేఎండి ఫరూక్, ఎమ్మిగనూరు వర్కింగ్ ప్రెసిడెంట్ నాగరాజు, డివిజన్ ఆర్గనైజింగ్ కార్యదర్శి నర్సప్ప, జర్నలిస్టు సంఘం జాబ్ అధ్యక్షులు రజాక్, ఏపీడబ్ల్యూజేఎఫ్ అధ్యక్షులు షబీర్ ఆధ్వర్యంలో ఫోటోగ్రాఫర్ కృష్ణపై జరిగిన దాడిని ఖండిస్తూ సోమవారం ఎమ్మిగనూరు ప్రధాన కూడలి సోమప్ప చౌక్ దగ్గర ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ కృష్ణపై దాడి చేసిన వారిని శిక్షించాలంటూ గంటపాటు ధర్నా చేశారు. ట్రాఫిక్ అంతరాయం ఏర్పడడంతో పోలీసులు జోక్యం చేసుకుని ధర్నా చేస్తున్న వ్యక్తులపై జోక్యం చేసుకుని ధర్నాను విరమింపచేశారు. తెలంగాణలో మహిళల ఉద్యోగాలకు భద్రత లేకుండా పోయిందని, నియామకాల్లో అన్యాయం జరిగేలా తీసుకొచ్చిన జీవో నెంబర్ 3ను వెంటనే ఉపసంహరించుకోవాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకునేలా ఆదేశించాలని కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు లేఖ రాసినట్లు తెలిపారు. సోమవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ ఇందిరామ రాజ్యం తీసుకొస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆడబిడ్డలకు తీవ్ర అన్యాయం చేసిందని విమర్శించారు. ఉద్యోగ అవకాశాల్లో మహిళల హక్కులను హరించేలా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. రోస్టర్ పాయింట్లు లేని సమాంతర రిజర్వేషన్లు అమలు చేయాలని నిర్ణయం తీసుకోవడం సరైనది కాదన్నారు. ఫిబ్రవరి 1వ తారీఖున ఒక మెమో తీసుకొని వచ్చింది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లోపల కొన్ని మార్పులు చేర్పులు చేయడానికి ఒక మెమో మొదలు తీసుకొని వచ్చింది. ఆ రోజు నుండి తెలంగాణలో ఉన్నటువంటి ఇంటలెక్చువల్స్, బుద్ధిజీవులు, మహిళల యొక్క అభ్యున్నతి కోరుకునేటటువంటి అనేక మంది మేము ఇది తప్పేమో, దీన్ని జీవోగా తీసుకురారేమో, ఈ అంశాన్ని సవరించుకుంటారేమో అని అనుకునే లోపలే 10వ తారీఖు నాడు, ఫిబ్రవరి 10వ తారీఖు నాడు ఒక జీవో తీసుకొని రావడం జరిగింది. ఈ జీవో యొక్క సారాంశం ఏంటంటే, ఈ జీవో నంబర్ 3 యొక్క సారాంశం, ఇప్పటి వరకు మన రాష్ట్రంలో మహిళలకు ఉద్యోగాలలో హారిజాంటల్ పద్ధతిలో రిజర్వేషన్ అమలు అవుతూ ఉన్నది. 2 రకాల రిజర్వేషన్లు ఉంటాయి. ఒకటి వర్టికల్ రిజర్వేషన్, అంటే వాటిని సోషల్ రిజర్వేషన్స్ అంటారు. అందులో ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు ఫిక్స్డ్గా కొన్ని నంబర్ ఆఫ్ జాబ్స్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకో కొన్ని రకాల రిజర్వేషన్స్ ఉంటాయి, వాటిని హారిజాంటల్ రిజర్వేషన్ అంటారు. ఆ హారిజాంటల్ రిజర్వేషన్ ఎట్లా ఉంటుంది అని అంటే, సమయాన్ని, సందర్భాన్ని బట్టి, అవసరాన్ని బట్టి ఇస్తారు. 33.3% మహిళలకు హారిజాంటల్ రిజర్వేషన్ ఇస్తున్నాము అని అంటే 3% మహిళలకు హారిజాంటల్ రిజర్వేషన్ ఇస్తున్నాము అని అంటే అంతకుముందు 1996లో ఈ రిజర్వేషన్ల అంశం వచ్చినప్పుడు మహిళలకు హారిజాంటల్ రిజర్వేషన్ ఇస్తూనే వాటిని ఆల్మోస్ట్ వర్టికల్ రిజర్వేషన్తో ఈక్వల్గా చేయాలంటే రోస్టర్ పాయింట్ పెట్టాలనేటటువంటి ప్రతిపాదన తీసుకొని రోస్టర్ పాయింట్ ఇచ్చి మహిళలకు 100లో 33.3% ఉద్యోగాలు ఇవ్వాలనేటటువంటి నిబంధనలు 1996లో రావడం జరిగింది. ఈ దేశంలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యోగ అవకాశాలు మహిళలకు ఇవ్వడానికి 1996లో 2 జీవోలు వచ్చినాయి. ఒకటేమో 33.3% హారిజాంటల్ ఇవ్వాలి, రెండవది రోస్టర్ పాయింట్ ఇవ్వాలనేది.
దాంతో అడ్వాంటేజ్ ఏమైందంటే 100 ఉద్యోగాలు ఇస్తే 33% ఉద్యోగాలు గ్యారంటీగా మహిళలకు వస్తూనే ఇంకా ఎక్కువ ఉద్యోగాలు వచ్చేటటువంటి ఆస్కారం ఉండింది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చినటువంటి జీవోతో ఏంటంటే హారిజాంటల్ రిజర్వేషన్నే మహిళలకు ఇస్తూ రోస్టర్ పాయింట్ అనేటటువంటిది కంప్లీట్గా రద్దు చేస్తున్నామంటూ జీవో ఇవ్వడం జరిగింది. ఈ రోస్టర్ పాయింట్ రద్దు చేయడం ద్వారా ఏం జరుగుతుందంటే మినిమం 33 ఉద్యోగాలు ప్రతి 100 ఉద్యోగాల్లో మహిళలకు ఇవ్వాలనేటటువంటి నిబంధన ఏదైతే ఉందో అది 33 రావచ్చు, 10 రావచ్చు, 15 రావచ్చు, 2 రావచ్చు. ఎటువంటి గ్యారంటీ మహిళలకు వచ్చే ఉద్యోగాల మీద ఉండదు. ఇది నేను చెప్తున్నటువంటి మాట కాదు, ఈ రాష్ట్రంలో ప్రతి ప్రధాన పత్రికలో కూడా కోడై కూస్తున్నటువంటి మాట. మరీ ముఖ్యంగా ఈ రోస్టర్ పాయింట్ మహిళలకు రద్దు చేయడం ద్వారా ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకే తీవ్రంగా నష్టం జరిగేటటువంటి ఆస్కారం ఉంటుంది. ఇది హిందూ పత్రిక, వీళ్ళు క్లియర్గా చెప్తా ఉన్నారు ఏమని, రిమూవల్ ఆఫ్ రోస్టర్ పాయింట్ క్రైటీరియన్ లైక్లీ టు అఫెక్ట్ ఉమెన్ ఫ్రమ్ అండర్ ప్రివిలేజ్ సెక్షన్స్. అంటే ఒక ఎస్సీ ఆడబిడ్డకు ఒక ఉద్యోగం రావాలంటే మినిమం 16 ఉద్యోగాలు ఉంటేనే ఎస్సీ ఉమెన్కి ఒక ఉద్యోగం వచ్చేటటువంటి ఆస్కారం ఉంటుంది. అంటే జనరల్గా డిపార్ట్మెంట్లలో మీరు చూసుకున్నప్పుడు నోటిఫికేషన్ వేసినప్పటికీ ఏం జరుగుతుంది అని అంటే ఒక్కొక్క డిపార్ట్మెంట్లో 5 ఉద్యోగాలు, 7 ఉద్యోగాలు, 8 ఉద్యోగాలు ఇట్లా ఉంటాయి. మొత్తం 100, 1000, 2000 అని బయట చెప్పినప్పటికీ మళ్ళా డిపార్ట్మెంట్ల వారీగా సపరేట్ కోడ్స్ ఉంటాయి. డిపార్ట్మెంట్ల వారీగా వాళ్ళ రోస్టర్ పాయింట్ ప్రకారం నియామకాలు జరుగుతూ ఉంటాయి. అట్లా చూసుకున్నప్పుడు ఒక్కొక్క డిపార్ట్మెంట్లో అనేక రకమైనటువంటి ఇబ్బందులు మహిళలకు ఏర్పడి ఉద్యోగాలు కోల్పోయేటటువంటి ఆస్కారం ఉన్నాయి. ఇగో ఇది సాక్షి పేపర్, మొత్తం కొలువలు పట్టిక తారుమారైందని చెప్పి వారు ఇచ్చినటువంటి ఆర్టికల్. ఏపీలో ఉన్న వాలంటీర్ వ్యవస్థపై జనసేన నేత నాదెళ్ల మనోహర్ విమర్శలు గుప్పించారు. ఇంటింటికి వెళ్లి పూర్తి సమాచారాన్ని సేకరించాలని వాలంటీర్లకు ఎవరు చెప్పారని ప్రశ్నించారు. వాలంటీర్లు సేకరించిన సమాచారాన్ని ఎక్కడ భద్రపరుస్తున్నారని అడిగారు. వాలంటీర్ వ్యవస్థ గురించి అడిగితే పవన్ కళ్యాణ్ పై కేసు పెడతారా అని మండిపడ్డారు. పవన్ పై వైసీపీ ప్రభుత్వం తప్పుడు కేసు పెట్టిందని విమర్శించారు. తాము అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పకుండా మంత్రులు, పోలీసులు ఎదురుదాడి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు వాలంటీర్ వ్యవస్థకు చట్టపరమైన గుర్తింపు ఉందా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ సమస్యపై సీఎం జగన్ ఎప్పుడైనా మాట్లాడారా అని ప్రశ్నించారు. వాలంటీర్ వ్యవస్థ పైన అనేక సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారు చెప్పిన కొన్ని విషయాల్ని ప్రస్తావిస్తూ వాలంటీర్ వ్యవస్థలో ఉన్న ఒక వాలంటీర్ తోటి ప్రభుత్వం కుట్రపూరితంగా, బలవంతంగా ప్రతిపక్షాలని భయపెట్టే విధంగా వారి ఆలోచనలో భాగంగా కేసు నమోదు చేయడం జరిగింది. ప్రశ్నించినందుకు మా పైన కేసులు పెడితే మేమే భయపడేది లేదు. న్యాయస్థానంలో తప్పకుండా మేము పవన్ కళ్యాణ్ గారు హాజరవుతారు, చెప్తారు విషయాలు, ఈ వాస్తవాలన్నీ బయటకు వస్తాయి. 9 నుంచి వర్తిస్తుందని రిట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్లో తీసుకొచ్చారు మీరు ఆ చట్టాన్ని. ఇది కంప్లీట్గా అసలు ఇల్లీగల్. ఇది మొత్తం చట్టంలో మీరు ఎక్కడ చదివినా కూడా వాలంటీర్ల గురించి కానీ, వాలంటీర్ వ్యవస్థ గురించి కానీ ఒక్క చోట కూడా వీళ్ళు మెన్షన్ చేయలేదు. ఈ 2,65,380 వాలంటీర్లు మేము క్రియేట్ చేసామని ఏదైతే చెప్పారో 1,02,836 వాలంటీర్లు, మరొకసారి చెప్తున్నాను, 1,02,836 వాలంటీర్ల డేటా అసలు అప్లోడే కాలేదు. వీళ్ళు ఎవరు, ఎక్కడున్నారు వీళ్ళు? హైదరాబాద్లో ఫీల్డ్ ఆపరేషన్ ఏజెన్సీ అని ఒక ఏజెన్సీ ఏర్పాటు చేసి ప్రభుత్వంలో ఉన్న శాఖల్లో ఏ అధికారికి కూడా సంబంధం లేకుండా అసలు క్రియేట్ చేసిన డిపార్ట్మెంట్, మీరు చట్టబద్ధంగా క్రియేట్ చేసిన డిపార్ట్మెంట్లోనే ఎవరికి సంబంధం లేకుండా అసలు ఊహించని విధంగా సుమారు 1,500 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ఈ గ్రామ సచివాలయాల, వార్డు సచివాలయాల వాలంటీర్ల వ్యవస్థ కోసం ఈ ఏజెన్సీ ద్వారా వీళ్ళు నడిపిస్తున్నారు. ఎవరు, ఏంటి, దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎక్కడ వాళ్ళ హైదరాబాద్లో ఆపరేషన్స్ నడుపుతున్నారు, ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, ఎక్కడి నుంచి వచ్చింది వీళ్ళకి ఆ టెక్నికల్ ఎక్స్పర్టీజు, దీన్ని మనం ప్రశ్నించాం. 1,560 కోట్ల రూపాయలు ఏదైతే వెచ్చిస్తున్నామని చెప్తున్నారో మొన్న రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో కూడా ప్రొవిజన్ ఎక్కడ లేదు. ఎక్కడైనా వీళ్ళు వాలంటీర్స్ కోసం 1,560 కోట్ల రూపాయలు మేము వెచ్చించబోతున్నామని ప్రొవిజన్ పెట్టారా? అది లేదు.
ఎందుకు యువతని ఈ విధంగా మోసం చేశారు? జనసేన పార్టీ నుంచి మేము ఈ వాలంటీర్లని అందరినీ కూడా మేము చెప్పేది ఏంటంటే, వ్యక్తిగతంగా మీ పైన ఎటువంటి దురుద్దేశంతో కాదు, మేము మాట్లాడేది ఈ వ్యవస్థని దుర్వినియోగం చేసుకుని పవన్ కళ్యాణ్ గారు లేవనెత్తిన అంశాల్ని మీరు జాగ్రత్తగా విని ఆలోచించండి. జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని స్టార్ క్యాంపెయినర్గా వాడుతున్నాడు. అది ఆయన ప్రయత్నం. ఇది కరెక్టా? దానికి 1560 కోట్ల రూపాయలు వీరు ప్రతి సంవత్సరం ఖర్చు పెట్టి అందులో 617 కోట్ల రూపాయలు ఎటుపోతున్నాయో అర్థం కాని పరిస్థితి తీసుకొస్తే మనందరికీ బాధ్యత లేదా? టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విశాఖలో వరుసగా శంఖారావం సభలు నిర్వహిస్తున్నారు. ఈ మధ్యాహ్నం గాజువాకలో నిర్వహించిన శంఖారావం సభలో ప్రసంగించారు. ఫ్యాన్ ఇంట్లో ఉండాలి, సైకిల్ ఇంటి బయట ఉండాలి, టీ తాగేసిన గ్లాస్ సింకులో ఉండాలంటూ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై లోకేష్ స్పందించారు. సైకిల్ అనేది సామాన్యుడి చైతన్య రథమని స్పష్టం చేశారు. ఇక గ్లాసును ప్రతి ఒక్కరూ వాడాల్సిందేనని అన్నారు. ప్రతి సామాన్యుడు గ్లాసును వాడకుండా ఉండలేరని తెలిపారు. రాష్ట్రంలో ఉద్యోగాలు లేక నిరుద్యోగులు జగన్ ఫ్యాన్ కు ఉరేసుకుంటున్నారని మండిపడ్డారు. జగన్ ఫ్యాన్ ఆత్మహత్యలు చేసుకోవడానికి పనికొస్తుందని విమర్శించారు. ఉన్నాయి. ఆనాడు వ్యక్తిని తీసుకొచ్చాడు పల్లా శ్రీనివాసరావు గారు. గంగవరం పోర్ట్ బాధితులను ఆదుకునే బాధ్యత మేము తీసుకుంటాం. ఇంకా కొంతమందికి పట్టాలు అవసరం. సైన్యం అన్న ఎన్టీఆర్ ఏ ముహూర్తంలో పార్టీ స్థాపిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు గారిని అర్ధరాత్రి వచ్చి ఎలా అరెస్ట్ చేశారో మీరు అందరూ చూశారు. ఏం తప్పు చేయని చంద్రబాబు నాయుడు గారిని 53 రోజులు జైల్లో బంధించారు తల్లి. 3000 కోట్ల రూపాయలు అవినీతి అన్నారు తల్లి. దాని తర్వాత 270 కోట్ల రూపాయలు అవినీతి అన్నారు తల్లి. ఇప్పుడు 27 కోట్ల రూపాయలు అది కూడా పార్టీ అకౌంట్లోకి వచ్చిందని వాళ్ళు మాట్లాడుతున్నారు తల్లి. ఈ సభాముఖంగా ఆ సైకో జగన్ కి నేను సవాల్ ఇస్తున్నా. జగన్, నీకు దమ్ము ధైర్యం ఉంటే టైం డేట్ నువ్వు ఫిక్స్ చేయి. నువ్వు చేసిన అవినీతి, మేం చేసిన మంచి పనులు చర్చించడానికి మేము సిద్ధం. నువ్వు సిద్ధమా అని నేను అడుగుతున్నా. నిప్పులాగా బతికిన వాళ్ళం బ్రదర్. బామలకే భయపడిన కుటుంబం మాది. నువ్వు పెట్టే చిల్లర కేసులు మేము భయపడతామా? ఆనాడే చెప్పినా నీకు, ఈ లోకేష్ తగ్గేదే లేదు. ఏ అధికారులైతే చట్టాన్ని ఉల్లంఘించి మన ఇబ్బంది పెట్టారో, ఏ వైకాపా కార్యకర్తలైతే చట్టాన్ని చుట్టంగా మార్చుకుని మన ఇబ్బంది పెట్టారో వాళ్ళందరి పేర్లు ఎర్ర బుక్లో ఉంది. ఈ ఎర్ర బుక్లో ఉంది. ఈ ఎర్ర బుక్ ఏంటనా? వద్దులే అబ్బా, ఈ బుక్ నేనే పెట్టుకుంటాలే. దప్పుడు దిప్పుడేనా? ఈరోజు ఎందుకు నవ్వుతున్నానంటే, అమ్మాయి బుక్ మీద కూడా కేసు పెట్టారు తల్లి. కోర్టుకు వెళ్ళారు తల్లి. ఊరూరు రోజు లోకేష్ ఎర్ర బుక్ చూపించి తిరుగుతున్నాడు. లోకేష్ ని మేము అరెస్ట్ చేయాలనుకుంటున్నాం, నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేయమంటున్నారు తల్లి. అంటే ఎర్ర బుక్ చూస్తే కూడా వాళ్ళకి ఎంత ఉచ్చపడుతుందో చూడండి తల్లి. ఆనాడు బాబు గారిని అరెస్ట్ చేస్తే ఏపీ సీఎం జగన్ కు టీడీపీ అధినేత చంద్రబాబు సవాల్ విసరడంపై రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. తన 5 ఏళ్ల పాలనలో ఏం చేశారో చెప్పుకోలేని వ్యక్తికి ఇప్పుడు అధికారంలో ఉన్న జగన్ కు సవాల్ చేసే అర్హత లేదు, హక్కు లేదని పేర్కొన్నారు. గెలిచేది కాదని తెలిసి ఎన్ని ఛాలెంజ్లైనా చేస్తారని ఎద్దేవా చేశారు. లేని వాళ్ళకి కానీ అధికారం వచ్చే అవకాశం లేని వాళ్లకు ఎన్ని ఛాలెంజ్లు సవాళ్ళైనా విసరచ్చు. అధికారంలో ఉండి 14 ఏళ్ళు, అందులో 5 ఏళ్ల క్రితం తానే అధికారంలో ఉండి ఆ 5 ఏళ్లలో ఏం చేశానో చెప్పుకోలేని వ్యక్తికి ఇప్పుడు అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి సవాల్ విసిరే అర్హత లేదు, హక్కు లేదు. ఒకటి ఫస్ట్ పాయింట్. సెకండ్ విషయం వచ్చి, మేము అడ్రస్ చేసినా, మా పార్టీ మాట్లాడినా, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినా, ఎక్కడ ఎప్పుడు మాట్లాడినా అందరూ ప్రజలతోనే మనం మాట్లాడేది. మీ అవకతవకలు లేక అవినీతి పాలన లేకపోతే అరాచక పాలన చంద్రబాబు నాయుడు హారంలో ఎట్లుండింది అనేది మేము ఎక్స్పోజ్ చేస్తుంటాం. అది ప్రజల దృష్టికి తీసుకెళ్ళి మా పాలన ఎంత బాగుందో మేము చెప్పుకుంటూ వస్తున్నాం. మీకు సత్తా ఉంటే, నీకు సత్తా ఉంటే నువ్వు 14-19 మధ్య ఏం చేశావో నువ్వు చెప్పాలి. ఒక్క మాట అయినా ఆయన మాట్లాడే మాటల్లో ఆయన కానీ, ఆయన కొడుకు కానీ, ఆయన అరువు తెచ్చుకునే దత్తపుత్రుడు కానీ ఒక్కటంటే ఒకటి. ఆయన అయితే ఆ దత్తపుత్రుడు అయితే 18లో
ఆ పాలన చెత్త పాలన, అందుకే నేను ఇండిపెండెంట్గా పోటీ చేస్తాను పక్క కూడా పోయినాడు. వీళ్ళిద్దరూ తండ్రి కొడుకులైన ఇదిగో మేము 14-19 మధ్య ఇది చేశాం, మా పాలన జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఇందులో బాగుంది, మాకు ఓట్లు వేయండి అని ఒక్కరోజన్నా అడుగుతున్నారా? నోరు తెరిస్తే తిట్లు బూతులు తప్ప. అసలు అది మామూలుగా అయితే కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాస్వామ్యం మీద అత్యంత గౌరవం ఉన్న వ్యక్తి కాబట్టి, ఆఖరకు అంతిమ నిర్ణేతలు ప్రజలే అని తెలిసిన వ్యక్తి కాబట్టి ఈ కారు కూతలన్నీ ఎందుకు పట్టించుకోవాలని వదిలేశాడు. కానీ నిజంగా వాళ్ళు అంటున్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నియంతనో, ఇంకో రకమో, ఇంకొక రాజ్యాంగమో, వాళ్ళు అంటున్నట్టు రాజారెడ్డి గారి రాజ్యాంగం ఇట్లా పొద్దుపోని మాటలన్నీ అవి నిజమైతే వీళ్ళు ఇట్లా బరి తెగించి రోడ్డు ఎక్కి తిట్టుకుంటూ తిరగలిగే వాళ్ళ చంద్రబాబు కానీ ఆయన కొడుకు కానీ వాళ్ళ ముఠా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అవి తప్ప వేరే ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? తిట్లు తప్ప. ఎక్కడైనా ఒక సహేతుకమైనవి కానీ లేదా ఒక ప్రాతిపదిక మీద కానీ వాళ్ళు ఏదైనా ఆరోపణలు కానీ విమర్శలు కానీ చేస్తున్నారా? ఒకటి లేదుగా. ఈరోజు పెట్టిన దాంట్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడెప్పుడో మాట్లాడినవన్నీ గుదిగుచ్చి దాంట్లో పెట్టారు. అందులో ఏది కాదని లేదు, కానీ ఫైనల్ మేనిఫెస్టోలో వచ్చాక ఏం చెప్పారు, అందులో మేమేమేమి అమలు చేసామనేది మేము చెప్పుకుంటున్నాం రోజు. అందులో ఏది కాదు నిజం కాదు చెప్పమనండి. ఉమ్మడి అనంతపురం జిల్లా రాప్తారులో సిద్ధం సభ సందర్భంగా ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ శ్రీకృష్ణపై విచక్షణ రహితంగా దాడి జరిగింది. ఈ ఘటనపై ఎస్పీ అన్బురాజన్ స్పందించారు. ఆంధ్రజ్యోతి పత్రిక ఫోటోగ్రాఫర్పై దాడి చేసిన వారిపై కేసు నమోదు చేశామని వెల్లడించారు. దాడికి పాల్పడిన వారిని గుర్తించామని తెలిపారు. ఈ ఘటనలో పోలీసులపై ఆరోపణలు వచ్చాయని, అదనపు ఎస్పీ స్థాయి అధికారితో విచారణ చేపడుతున్నామని అన్బురాజన్ పేర్కొన్నారు. ఈ ఘటనలో పోలీసుల నిర్లక్ష్యం ఉందని తేలితే వారిపై చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. మీడియా ప్రతినిధుల రక్షణ తమ బాధ్యత అని ఎస్పీ ఉద్ఘాటించారు. మీపై దాడులకు పాల్పడినా బెదిరించినా మాకు ఫిర్యాదు చేయండంటూ పాత్రికేయులకు సూచించారు. జర్నలిస్టులు స్వేచ్ఛాయుత వాతావరణంలో విధులు నిర్వర్తించుకునేందుకు తప్పకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. గత ఏడాది చివరిలో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు కేవలం గాలివాటమేనని బీజేపీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె లక్ష్మణ్ అన్నారు. ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ఓటు వేశారన్నారు. కాంగ్రెస్ పార్టీ మోసపూరిత హామీలిచ్చి అధికారంలోకి వచ్చిందన్నారు. రానున్న లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అత్యధిక స్థానాలు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో 17 లోక్సభ స్థానాలలో తాము గట్టి పోటీ ఇస్తామని 10కి తక్కువ కాకుండా గెలుచుకుంటామన్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ రహస్య ఒప్పందంతో సహకరించుకుంటున్నామని ఆరోపించారు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీతో విసిగిపోయి తమ భవిష్యత్తు ఉండదనే ఉద్దేశంతో ఇండియా కూటమి నుంచి పలు పార్టీలు నాయకులు బయటకు వస్తున్నారన్నారు. బాలరాం యొక్క ప్రాణ ప్రతిష్ఠ ఒక మరి ఎమ్మెల్యేలు గెలిచి 100% ఓట్ల శాతాన్ని పెంచుకున్న బీజేపీ 2024లో జరిగే ఎన్నికల్లో 10కి తక్కువ కాకుండా 17 సీట్లలో ధీటుగా పోటీ చేసి 10కి తక్కువ కాకుండా 35% పైగా ఓట్లు సాధించి భవిష్యత్తులో డబుల్ ఇంజన్ సర్కార్కు మార్గం సుగమం చేయడానికే ఈరోజు భారతీయ జనతా పార్టీ ఈ యొక్క మరి బస్సు యాత్రల సందర్భంగా రేపటి నుంచి ప్రారంభమయ్యేటువంటి బస్సు యాత్రలు ప్రముఖమైనటువంటి రాష్ట్ర నాయకులందరూ కూడా మరి అన్ని అసెంబ్లీలు పార్లమెంట్లో కలియ తిరుగుతూ మోదీ గారి 10 సంవత్సరాల పాలన, తెలంగాణలో 10 సంవత్సరాలు ఏ రకంగా బీఆర్ఎస్ భ్రష్టు పట్టించింది, కాంగ్రెస్ యొక్క మరి పాలన ప్రజలు చూశారు, రాష్ట్రంలో చూశారు, దేశంలో చూశారు. మొత్తం దేశంలో కన్నమరైన కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో బతికి బట్ట కట్టే పరిస్థితి లేదు. కాబట్టి భవిష్యత్తు తెలంగాణలో బీజేపీది అని భావించే ఈరోజు మరి ఢిల్లీలో ఉన్న నాయకత్వం కాంగ్రెస్ ఇవాళ రేవంత్ రెడ్డి గారికి బీఆర్ఎస్తో ఢీకొనేటువంటి ఆలోచన ఉన్నప్పటికీ కూడా ఇవాళ హైకమాండ్ ఏ రకంగా వారి కళ్ళెం వేసి ఆ యొక్క బీఆర్ఎస్ మరి ఈ యొక్క కాంగ్రెస్ రహస్య ఉడంబడికల ద్వారా బీజేపీని ఎదుర్కొనేటువంటి కుట్రలు తెలంగాణ చేస్తుందో ఖచ్చితంగా ఈ బస్సు యాత్రల సందర్భంగా ఇవన్నీ కూడా పటాపంచలు చేసి రాబో రోజుల్లో 3వసారి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయితే 3వ ఆర్థిక దేశంగా భారతదేశం తీర్చిదిద్దడమే కాకుండా తెలంగాణలో కూడా గుజరాత్ మోడల్, ఉత్తరప్రదేశ్ మోడల్ అభివృద్ధికి, పేదల పథకాలకు తెరలేపాలంటే బీజేపీ గెలవాలనేటువంటి పిలుపుతో రేపటి నుంచి బస్సు యాత్రకు మేము శ్రీకారం చుడతా ఉన్నాం. స్వయంగా కేంద్ర మంత్రిగా కొనసాగినాడు. ఇవన్నీ కూడా ప్రజలు గమనించారు. కాబట్టి మీరు మొన్న ఎన్నికల్లో కూడా ఒక తప్పుడు మరి ఒక నేరేటివ్ క్రియేట్ చేసి
ఆ రకంగా కాంగ్రెస్ లబ్ధి పొందింది. కాబట్టి ఇప్పుడు ఆ గ్యారెంటీల సంగతి తేలిపోతున్నది. మీ అవకాశం ఎందుకు ఇవాళ కాళేశ్వరం మీద ఇంత రాద్ధాంతం చేస్తున్న వాళ్ళు ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి దాన్ని సిబిఐ ద్వారా విచారణ జరపండి చెప్పి ఎందుకు రాయలేకపోతున్నారు? ఎందుకు ఇవాళ వాస్తవంగా ఇవాళ బీఆర్ఎస్ అన్ని అక్కడ ఉన్నటువంటి సిట్టింగ్ ఎంపీలు ఎమ్మెల్యేలు చాలామంది 190 పక్కచూపులు చూస్తున్నారు. వాళ్ళ ఖచ్చితంగా వారు ఒక్క సిట్టింగ్ ఎంపీ కూడా బీఆర్ఎస్ మీద పోటీ చేయడానికి మానసికంగా సిద్ధంగా లేరు. ఆ విషయాలు నేను తెలుసు. మాతో అందరూ కూడా ఇవాళ టచ్లో ఉన్నారు. ఖచ్చితంగా వీరు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ నాయకురాలు పరిటాల సునీత సీరియస్ కామెంట్స్ చేశారు. సోమవారం ఆ మీడియాతో మాట్లాడుతూ అనంతపురం జిల్లాకు సీఎం జగన్ ఏం చేశారని ప్రశ్నించారు. జిల్లా ఎమ్మెల్యేలు కూడా సీఎం దగ్గర కూర్చొని ₹1 నిధులు తీసుకురాలేకపోయారని ఎద్దేవా చేశారు. నిన్నటి వరకు వైసీపీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వైసీపీ సిద్ధం సభలకు జనం స్వచ్ఛందంగా రాలేదని అన్నారు. బెదిరించి ప్రజలను సభలకు తీసుకొస్తున్నారని సెటైర్లు వేశారు. కేవలం చంద్రబాబును తిట్టడానికే సీఎం జగన్ రాప్తాడుకు వచ్చాడని విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో సీఎం జగన్ ఇంటికి పంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని వ్యాఖ్యానించారు. విషయాలు చెప్పాలి కానీ అది పక్కన పెట్టి కేవలం చంద్రబాబు నాయుడు గారిని తిట్టడానికే సిద్ధం సభ కూడా పెట్టారని కూడా మనం కూడా గుర్తు చేసుకోవాలని కూడా నేను చెప్తున్నాం. 2 సార్లు మా రాప్తాన్ నియోజకవర్గానికి ఇది 3వ వచ్చారు. ఎప్పుడు వచ్చినా చెన్నై కొత్తపల్లికి వచ్చినప్పుడు కూడా ఆయన బటన్ నొక్కేక రైతులకి ఇన్సూరెన్స్ ఇన్పుట్ సబ్సిడీ వేయడానికి బటన్ నొక్కేకి వచ్చినారు. బటన్ నొక్కారు కానీ రైతులకు ₹1 కూడా చాలామంది రైతులకి డబ్బులు కూడా పడలేదు. మళ్ళీ ఆసరా దానికి కూడా బటన్ నొక్కారు. ఆసరా మహిళలందరూ కూడా చాలామంది ఒకటే అడుగుతున్నారు, మేము ఈరోజు మీటింగ్లో ఇవ్వకపోతే మా డబ్బులన్నీ కట్ అవుతాయంట, రావంట, 25వ తారీఖు డబ్బులు పడతాయి, అందుకే మేము పోయినాము అని. మరి ఆయన బటన్ నొక్కారు కానీ ఆసరా ఇంతవరకు ₹1 కూడా మహిళలకు వచ్చిన పాపాన్ని కూడా పోలేదు. మరి ప్రాజెక్టులు అయితే అనంతపురం జిల్లాకి ఎన్నో ప్రాజెక్టులు అక్కడ అన్నయ్య కాళ శ్రీనివాస్ అన్నగారు మంత్రిగా ఉన్నప్పుడు అన్నగారికి కానీ అదేవిధంగా మేము కానీ ఇక్కడ పేరూరు ప్రాజెక్టు కానీ అక్కడ భైరవాన్ తిప్ప కానీ ఇవన్నీ కూడా మేము ప్రాజెక్టులు ఆ రోజు తీసుకొచ్చినాం. కొంతవరకు పనులు కూడా జరిగినాయి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన చినజీయర్ స్వామి. సమతాకం 2024 శ్రీ రామానుజాచార్య 108 దివ్య దేశాల ద్వితీయ బ్రహ్మోత్సవాలకు సీఎంకు ఆహ్వానం. రాప్తాడులో సీఎం జగన్ సిద్ధం సభ. ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ పై దాడి. నిరసన తెలియజేసిన ఏపీజేఎఫ్ జాబ్ జర్నలిస్ట్ సంఘాల నాయకులు. సోమప్ప చౌక్ దగ్గర గంటపాటు ధర్నా. తెలంగాణలో మహిళల ఉద్యోగాలకు భద్రత లేకుండా పోయిందన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. నియామకాల్లో అన్యాయం జరిగేలా తీసుకొచ్చిన జీవో నెంబర్ 3ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్. అధికారంలోకి రారని తెలిసి ఎన్ని ఛాలెంజ్లైనా చేస్తారని చంద్రబాబుపై సజ్జల విమర్శలు. చంద్రబాబుకు జగన్ ను సవాల్ చేసే అర్హత లేదని స్పష్టీకరణ. కారు కూతలను తాము పట్టించుకోబోమని వ్యాఖ్య. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి రవికిరణాలు టీవీ.